ఇటీవల చీడిగ హైవే రోడ్లో జరిగిన ప్రమాదంలో చీడిగ గ్రామస్తులు ఉపాధి కూలీలు మృతి చెందిన కుటుంబాలను రాష్ట్ర శెట్టి బల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు పరామర్శించి ఓదార్పును అందజేశారు. మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం నుండి సహాయం అందించేలాగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శెట్టి బల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, పంపన బుజ్జి, పితాని అప్పన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ రూరల్లో చీడి గ్రామంలో మొన్న ఒక చాలా దారుణమైన ఘటన జరిగింది. సుమారు ఒక 600 మంది పనికి ఆహార పథకానికి పొద్దున్నే పనికెళ్ళి ఆ హైవే మీద అందరూ కూడా కళ్ళు మూసి తెరిచే లోపల వాళ్ళ జీవితాలు అన్నీ కూడా కనుమరుగైపోయినాయి. దాన్ని మొన్న అందరికీ కూడా తెలుసు. దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి స్పందించి ఆ చనిపోయిన కుటుంబాలకి సంతాపం తెలిపారు. ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా నేను ఇక్కడికి వచ్చి ప్రతి కుటుంబానికి 5 కుటుంబాలు చనిపోయారు. 5 కుటుంబాలు కూడా మనిషికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చనిపోయిన వెంటనే స్పందించి ఆయన 1,00,000 రూపాయలు ప్రకటించారు. ముఖ్యంగా ఎస్సీఎఫ్ తరఫున వాసంజుడు సుభాష్ గారు ఈరోజు ఒక మనిషికి ఒక 50,000 రూపాయలు ఆయన ప్రకటిస్తున్నారు. ఏదేమన్నా ఈ చుట్టుపక్కల మనం ఇచ్చే విరాళాలు కాకుండా రేపు ప్రభుత్వం తరపున ఏదైతే ఎంతవరకు ఇవ్వగలుగుతారో అది కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళందరూ కూడా చనిపోయిన కుటుంబాలకు కూటమి తరపున మా వంతు మేము సహకారం చేసాం. అలాగే ప్రభుత్వం తరపున కూడా సహాయం అడిగి రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున సహాయం చేసే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పి, ఇన్సూరెన్స్ ఆల్రెడీ పార్టీ తరపున కూడా మనిషికి 5 లక్షల రూపాయలు వస్తుంది. తెలుగుదేశం పార్టీ తరపున కొంతమందికి సభ్యత్వాలు ఉన్నాయి. ఆ సభ్యత్వాలు ఉన్న వాళ్ళకి అందరూ కూడా లోకేష్ గారు ఎందుకంటే ముందు చూపుగా ఆలోచించి 100 రూపాయలు కడితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అని చెప్పి గొప్ప ఇది మా యువనాయకుడు నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు. ఆ విధంగా ఈరోజు చాలామంది యాక్సిడెంట్లో డెత్ అయిన వాళ్ళు ప్రతి కుటుంబానికి కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఇలా చనిపోయిన 15-20 రోజుల్లోనే 5 లక్షల రూపాయలు మేము ఇవ్వగలుగుతున్నాం. అలాగే ఈ కుటుంబాల్లో కూడా 3-4 సభ్యత్వాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎంతో కొంత సాయం చేసే విధంగా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి, ఈ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో సానా సతీష్ గారు కూడా ఇంకా ఇక్కడ 2 డేస్లో వస్తా అన్నారట. మా కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ గారు చెప్తున్నారు. వారు కూడా ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాజకీయాల పరిస్థితిగా మన కాకినాడ జిల్లాకి సానా సతీష్ గారు అనేది ఎంత ముఖ్యమో మన అందరూ కూడా తెలుసు. వారు కూడా వచ్చి ఇక్కడికి స్పందించి, ఎందుకంటే ఆయన ఎన్ని పనుల మీద బిజీగా ఉన్నా సరే ఇక్కడ యాక్సిడెంట్ అయితే ఎమ్మటనే ఆయన టీము కూడా పంపించి స్పందించి కూడా ఏదున్నా సరే ఆయన కూడా ఫోన్లోనే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో వీళ్ళతో అందరితో కూడా మాట్లాడి త్వరగా ఒక ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ అక్కడ సానా సతీష్ గారు కానీ గబగబా పూర్తి చేసి ఆ రోజు ఫార్మాలిటీస్ అన్నీ కూడా బాడీలు ఎమ్మటనే అప్పచెప్పే విషయంలో కూడా అందరూ కూడా ముందుండి నడిపించినందుకు వాళ్ళందరూ కూడా నా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు.